అమెరికాలో అమ్మఒడి కార్యక్రమాలు, కానీ పిల్లలు మాత్రం డాడీ డాడీ అంటున్నారా? ఏంటో ఈ న్యూస్ ఏమి అర్థమై సావడం. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. చింతల్లి, థ్యాంక్ యూ చింతల్లి. ఇదిగో 1000 రూపాయలు నుంచి నీ దగ్గర, ఇదిగో ఉంచమ్మా. అయ్యో నాన్న, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు నాకు చెప్పు. పర్లేదులేమ్మా, నీ ఖర్చులు పనికొస్తుందిలే. సర్లే నానా. నానా నానా, ఈరోజు ఏ సినిమాకి వెళ్ళాలని ప్లాన్ వేసావో? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫాదర్స్ డే నానా. నీకు కొంచెం అయినా సిగ్గుందారా? ఇప్పుడు నేనేం చేశానా? అదే అడుగుతున్నా, నీకు కొంచెమైనా సిగ్గు, శరం, సీమ అని ఎత్తుడు ఏమైనా ఉన్నాయి అసలు? నీకంటే చిన్నపిల్ల ముందు హ్యాపీ ఫాదర్స్ డే చెప్పింది కదా. నీకంటే చిన్నపిల్ల కొంచెం కూడా సిగ్గులేదురా నీకు? పోనీ చెప్పావు, కనీసం డబ్బులైనా ఇచ్చావా? చాక్లెట్ అయినా ఇచ్చావా? పోనీ ఒక కేక్ ముక్క అయినా పెట్టావు నోట్లో? లేదు. ఇదిగో నాన్న 100. దొంగ నా కొడక, నేను ఇచ్చిన 100 రూపాయలు నాకే ఇస్తావా నువ్వు? నానా హ్యాపీ బర్త్డే నానా. ఫాదర్స్ డే అది. అదే హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. హ్యాపీ ఫాదర్. థ్యాంక్ యూ రా. సర్లే, ఇదిగో నువ్వు కూడా 500 నుంచి. అమ్మో, ఇది కళ నిజమా? కానీ వాట్సాప్లో స్టేటస్ బాగా పెట్టావు నువ్వు, బాగా పెట్టావు. అంతా ప్లాన్. అన్న ఏదో ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోనా? దేనికి రా నీకు? ఊరికే ఇవ్వు నాన్న. నువ్వు నీ సజెస్ట్ చూస్తా సరదాగా. బండికి మైలేజ్ ఎలా పెంచాలి, కొడుకుని టాపర్ ఎలా చేయాలి, కొడుకు క్లాస్ బంక్ చేయకుండా ఆపడం ఎలా, కొడుకు ఇంటర్వ్యూకి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, బీటెక్ ఏఎంఎల్, నా కొడుకు నా మాటలు వినాలి అంటే ఏం చెయ్యాలి, తక్కువ రేట్లో బెల్ట్స్ ఎక్కడ దొరుకుతాయి. అమ్మో, టాపిక్ మార్పులో ఉంది. ఇదో నన్ను ఫోన్ తీసుకో. అయిపోయింది మొత్తం అయిపోయింది. నీ సజెస్టరీ చూస్తాను ఇవి. నా ఫోన్ ఎందుకు నానా? సజెస్టరీయా అంటే అంటే ఏంటి? అయ్యో, నాకు సిమ్మే లేదు, నాకు ఫోనే లేదు, అసలు నాకు ఏం లేదు. నువ్వు ఇచ్చిన డబ్బులతో ఆగు, నువ్వు ఇచ్చిన డబ్బులతో వెళ్ళి చికెన్ తీసుకొస్తా నానా. ఇదిగో నాన్న, ఈ 100 రూపీస్ ఉంచి నాన్న. వెళ్ళిపోయినాడు, మళ్ళీ ఎందుకు వచ్చారా? ఫాదర్స్ డే గిఫ్ట్ నాన్న. సరే, ఆ 400 కూడా ఇటు ఇచ్చే.